మహాత్మా గాంధీ లేకపోతే మన దేశానికి స్వాతంత్రం వచ్చేది కదా. మహాత్మా గాంధీ పోరాడకపోతే మనం ఇప్పటికీ బ్రిటిష్ వాళ్ల కింద బానిసలుగా ఉండేవాళ్లమా? రండి నిజాలు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు అనవసరంగా కోపడకండి. నిజాలు చెప్తే కోపం ఎందుకొస్తుంది? కొన్నిసార్లు నిజాలు మనకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ ఆ నిజాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. అప్పుడే మనం జీవితంలో ముందుకు సాగగలం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మహాత్మా గాంధీ గారు మన జాతిపిత కాదు. అతని ఫాదర్ ఆఫ్ ది నేషన్గా ఎవరూ లీగల్గా రికగ్నైజ్ చేయలేదు. కేవలం మిలిటరీ ఎడ్యుకేషన్ అండ్ గవర్నెన్స్లో ఉన్నవారికి మాత్రమే అలాంటి బిరుదులు ఇవ్వబడతాయి. ఇక దేశానికి స్వాతంత్రం రావడానికి చాలా కారణాలున్నాయి. అందులో గాంధీగారు ఒక చిన్న కారణం. మొత్తం ఈయనే చేశారు, ఈయన వల్లే జరిగింది అని చెప్పడం రాంగ్ అండ్ అబద్ధం. నిజానికి 1946 సమయంలో రెండో ప్రపంచ యుద్ధం ముగిసేసరికి బ్రిటిష్ సైన్యం ఘోరంగా డిస్ట్రాయ్ అయింది. దాదాపు 3,80,000 మంది బ్రిటిష్ సైనికులు రెండో ప్రపంచ యుద్ధంలో చనిపోయారు. దాంతో బ్రిటిష్ ప్రభుత్వం వీక్ అయిపోయింది. అందుకే మీరు గమనించండి, 1947లో మనకు స్వాతంత్రం వస్తే మయన్మార్కి 48లో, శ్రీలంకకి 48లో, జోర్డాన్కి 46లో, పాలస్తీనాకి 48లో స్వాతంత్రం వచ్చింది. ఇన్ని దేశాలకు ఒకే టైంలో స్వాతంత్రం ఎందుకు వచ్చింది అంటే బ్రిటిష్ వాళ్ళు వీక్ అయిపోయారు. వాళ్ళు ఇక మనం ఇతర దేశాలను ఎక్కువ కాలం రూల్ చేయలేము అని స్వతహాగా వెళ్లిపోయే ఉద్దేశంలో ఉన్నారు. అలా చివరికి వెళ్లిపోయారు కూడా. ఇక సుభాష్ చంద్రబోస్ గారిని ఇంక్లూడ్ చేసి మాట్లాడదాం. 1956 సమయంలో ఒకప్పటి బెంగాల్ గవర్నర్ పిబి చక్రవర్తి గారికి మనల్ని రూల్ చేసిన యునైటెడ్ కింగ్డమ్ ప్రైమ్ మినిస్టర్ అయిన క్లైమేట్ అట్లీ, మళ్ళీ చెప్తున్నాను, మనల్ని రూల్ చేసిన బ్రిటిష్ వాళ్ల పిఎం క్లైమేట్ అట్లీ ఏం చెప్పాడో తెలుసా? మేము ఇండియాను వదిలి వెళ్లడానికి ప్రధానమైన కారణం నేతాజీ సుభాష్ చంద్రబోస్ అండ్ అతను తయారు చేసిన ఆర్మీ, ఇండియన్ నేషనల్ ఆర్మీ, ఆజాద్ హిందూ ఫౌజ్. మేము ఆల్రెడీ రెండో ప్రపంచ యుద్ధంలో వీక్ అయి ఉన్నాము. అలాంటి టైంలో సుభాష్ చంద్రబోస్తో పోరాడి గెలిచే పొజిషన్లో లేము. అందుకే అతనికి భయపడే మేము భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయాము. గాంధీ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఇందులో ఉంది. కానీ ఇండియాను వదిలి వెళ్ళిపోవడానికి ప్రధానమైన కారణం సుభాష్ చంద్రబోస్ అని చెప్పాడు. ఇది నేను ఊరికే గాలిలో చెప్తున్న మాట కాదు. వెళ్ళి రీసెర్చ్ చేయండి, చాట్‌జీపీటీని అడగండి, హిస్టరీని తిరిగేసి చూడండి. కంక్లూషన్ ఏమిటంటే, మహాత్మా గాంధీ గారు లేకపోతే మనకు స్వాతంత్రం వచ్చేది కాదు అనేది అబద్ధం. అలా ఎవరు చెప్పినా నమ్మకండి. నేను చెప్పింది కూడా నమ్మకండి. సొంతంగా రీసెర్చ్ చేసి నిజానిజాలు కన్ఫర్మ్ చేసుకోండి.